అది ఒక కళ్యాణ మండపం. ఆ మండపంలోనే ఒక గదిలో కావ్యని అందంగా ముస్తాబు చేస్తున్నారు. అబ్బాయి దీన్ని చూసిన వెంటనే ఇష్టపడి, వీళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఈ పెళ్లి వెంటనే చెయ్యాలి అనడంతో, ఇంక హడావిడిగా ముహూర్తం పెట్టించేశారు. నిజంగా ఇది అదృష్టవంతురాలే. లేదంటే ఇంతటి అందగాడు, కోటీశ్వరుడు దీనికి మొగుడుగా రావడమేంటి? ఏదో దీని అదృష్టం బాగుంది కాబట్టి అతనితో పెళ్లి కుదిరింది. కాకుండా ఇది ఇష్టపడిన రవిగాడితో అయితే అని ఆమె ఫ్రెండ్ అంటూ ఉండగా, ఆమె వైపు కోపంగా చూసింది కావ్య. ఆ చూపుకి ఏమాత్రం భయపడని ఆమె ఫ్రెండ్, నేను చెప్తుంది నిజమే. మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీకు అన్ని విధాలా సరైన సంబంధాన్ని మీ నాన్నగారు తీసుకువచ్చారు. తల ఉంచుకుని తాళి కట్టించుకొని నోరు మూసుకుని కాపురం చేసుకో. అబ్బాయికి కొంచెం ఈగో ఎక్కువ. అప్పుడప్పుడు శాడిస్ట్‌లా అతని ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని చూసి భయపడి చస్తారు అని అందరికీ తెలుసు. కానీ భరించే భార్యుంటే ఏ మగాడైనా మారతాడు. నీ ప్రేమతో అతన్ని మార్చుకో అని చెప్తుంది ఆమె ఫ్రెండ్. కానీ కావ్యకి ఆ మాటలేమీ చెవికెక్కవు. ప్రాణంగా ప్రేమించేవాడుండగా ఆ శాడిస్ట్ గాడు నాకెందుకు? పైగా ఆస్తులు, అంతస్తులు అంట. అక్కడికేదో మాకు లేదన్నట్లు. నాన్నగారు ఆస్తి నాకు, చెల్లికి చెరిసగం చేసినా కూడా నేను హాయిగా జీవితాంతం బ్రతికే అంత ఆస్తి నాకు వస్తుంది. ఇంక రవికి లేకపోతే ఏంటి నష్టం అని ఆమె మనసులో అనుకుంటూ ఉంటుంది ఆమె. సరే అవన్నీ నాకు తెలుసులే. నేను రెడీ అవుతాను. మీరు కొంచెం బయటికి వెళ్ళండి అంటూ అక్కడున్న వాళ్ళందర్నీ బయటకు పంపించేసింది ఆమె. పెళ్లి ముహూర్తం దగ్గర పడ్డంతో అమ్మాయిని తీసుకురండి అని పంతులుగారు చెప్పడంతో కావ్యని తీసుకువచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు ఆడవాళ్ళు. మేలుముసుగులో ఉన్న ఆమెని చూడాలని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. విక్రమ్ వర్మ బిజినెస్ వరల్డ్‌నే శాసించగలిగే అతను ఆశపడి పెళ్లి చేసుకుంటున్న ఆ అందాల రాశిని చూడాలని ఎవరికి మాత్రం ఉండదు? అందరికీ ఉంటుంది. కానీ వారు ఆశని నిరాశపరుస్తూ పెళ్లికూతురు మొహం కనిపించకుండా ఆ మేలిముసుగు అడ్డుపడ్డంతో త్వరగా అది తీసేస్తే బాగుణ్ణు. అమ్మాయి మొహం చూసి మా దారిన మేము వెళ్తాం అన్న ఫీలింగే అందరిలోనూ ఉంది. పంతులుగారు చెప్తున్నట్లు పూజ చేస్తూ ఉన్న ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. అది గమనించిన విక్రమ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. దానితో పెళ్లికూతురు గుండె జల్లుమంది. భయపడకు. పక్కనున్నది నేనే కదా! ఎందుకంత భయం? ప్రశాంతంగా పూజ చెయ్ అని చిన్నగా చెప్పి అతని వాయిస్ చాలా సీరియస్‌గా ఉంది. ఆ వాయిస్ వింటూ ఉంటేనే వెన్నులో వణుకు పుడుతూ ఉంది పెళ్లికూతురికి. చివరికి ఏదోలా ఆ పూజ కంప్లీట్ చేసి గట్టిగా కళ్ళు మూసుకుని అతని చేత మెడలో కూడా ముడుములు వేయించుకుంది. పెళ్లిలో తంతులన్నీ పూర్తయ్యాయి. మీడియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. విక్రమ్ వర్మ తండ్రి ఆదిత్య వర్మ, తల్లి యశోద, తమ్ముడు వినోద్ అందరూ కూడా ఆ ప్రెస్ మీట్ దగ్గర ఉన్నారు. కొంచెం సేపటి తర్వాత తను తాళి కట్టిన భార్యని తీసుకుని అక్కడికి చేరుకున్నాడు విక్రమ్. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ వర్మ గారి పెళ్లి చాలా గ్రాండ్‌గా, అదే చాలా బిజినెస్ ఫీల్డ్‌లో చెందిన రవివర్మ గారి కూతురితో జరిగింది అని న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉండగా, ఒక్కసారి మీ వైఫ్ మొహంపై ఉన్న ఆ మేలు ముసుగు తొలగించి ఆమెను మాకు చూపిస్తారా అంటూ అడిగారు మీడియా వాళ్ళు. ఓ ష్యూర్ అని చెప్పి విక్రమ్ ఆ మేలు ముసుగు తొలగిస్తూ ఉంటే ఆమె గుండె దడదడలాడిపోయింది. తన మొహం చూసిన మరుక్షణమే అతను ఏం చేస్తాడో అన్న భయం మనసులో ఉండడంతో గట్టిగా కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది పెళ్లికూతురు స్థానంలోకి వచ్చిన ఆమె బదులుగా ఆ పెళ్లి చేసుకున్న కావ్య చెల్లెలు అంజలి. మీడియా వాళ్ళ ముందు ఆమె మేలి ముసుగు తీసి చూసి అక్కడ ఆమె ఉండడంతో షాక్ అవుతాడు విక్రమ్. అక్కడున్న ఆమెని చూసి ఆదిత్య, యశోద, వినోద్ కూడా షాక్ అవుతారు. అదేంటి ఇక్కడ ఉండవలసింది అక్క కదా! అక్క బదులు చెల్లెలుంది. వామ్మో! ఏదో పెద్ద గందరగోళమే జరిగింది. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడో ఏంటో అని వినోద్ మనసులో భయపడుతూ ఉండగా, ఆదిత్య ఒక అడుగు ముందుకు వేసి అక్కడ నువ్వేమీ ఇష్యూ చెయ్యొద్దు. ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం. మీడియా ముందు పరువు పోతుందిరా అంటూ చిన్నగా చెప్తాడు. దానితో ఇంక ఏమీ మాట్లాడలేక, ఆమెను ఏమీ అనలేక షీఈజ్ మై వైఫ్ అంటూ పరిచయం చేస్తాడు విక్రమ్. కానీ అతని మనసు మాత్రం రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మీడియా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగా లాగిపెట్టి అంజలి చెంప మీద గట్టిగా కొట్టి, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? నీకు ఎంత ధైర్యం? అంటూ గట్టిగా అరుస్తాడు.
తన కూతుర్ని కొట్టడం చూసి అక్కడికి వచ్చిన రవివర్మ అతనికి ఆ విషయంలో నచ్చచెప్పాలని, అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ విక్రమ్ వినిపించుకోకుండా అతని వైపు కోపంగా ఒక చూపు చూసి, అతను సైలెంట్ అవ్వగానే ఆమె వైపు చూస్తూ, మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా! అయితే రా, నాతో జీవితం ఎలా ఉంటుందో చూద్దువు గాని. నీకు బ్రతికుండగానే నరకం చూపిస్తాను అని తిడుతూ ఆమె చెయ్యి పట్టుకుని అక్కడ్నించి ఈడ్చుకుని వెళ్తా ఉంటాడు అతను. ఏడుస్తూనే అతనితో వెళ్తూ ఉంటుంది అంజలి. అది చూసి కంగారుపడి, బాబూ ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి అని వాళ్ళ వెనక వెళ్తూ ఉన్న కళ్ళ నుండి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాడు రవివర్మ. అతని పరిస్థితి చూసి, ఏవండీ ఇలా జరిగింది. అన్నయ్యగారు చాలా బాధపడుతున్నారు అని కంగారు పడుతుంది యశోద. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటానని ఆమెకు చెప్పి రవివర్మ దగ్గరికి వెళ్ళి, మీరు టెన్షన్ పడకండి బావగారు. వాడు కొంచెం కోపంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరి మాట వినడు. వాడికి నేను నచ్చచెప్పుతాను కదా! కానీ ఇలా చేసే ముందు నాకైనా ఒక మాట చెప్పాల్సింది అని అన్నాడు ఆదిత్య. చెప్పే పరిస్థితి లేదు బావగారు. పెళ్లి నుండి ఆ దౌర్భాగ్యురాలు పారిపోవడంతో అభం శుభం తెలియని నా చిన్న కూతుర్ని బ్రతిమిలాడి మరీ నేనే ఆ ముసుగు వేయించి అక్కడ కూర్చోబెట్టాను. నేను అలా చెయ్యబట్టే ఈరోజు మీ పరువు, నా పరువు ఎంతోమంది ముందు నిలబడింది. లేదంటే పెళ్ళికూతురు లేచిపోయిందంటే మీకు నాకు ఎంత పరువు తక్కువగా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి అని రవివర్మ అనడంతో అతను కూడా ఆలోచించి, మీరు చేసింది మంచిదే. కానీ ఆ మంచి వాడికే అర్థం కాలేదు. నేను చూసుకుంటాలే, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి తన భార్య, కొడుకుని తీసుకుని అక్కడ్నించి బయలుదేరాడు ఆదిత్యవర్మ. ఆమెని ఎలా ఇంటికి తీసుకువెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్ళి తన గదిలో బెడ్ పైకి తోసి, ఈ రోజు నుండి నీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని ఆమెతో బలవంతంగా కలుస్తాడు. అతను చేస్తున్న పనులకి శరీరానికి గాయమవడంతో పాటు అదే గాయం మనసుకి కూడా అవుతూ ఉంటే అతన్ని దూరం పెట్టాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. జరిగింది చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అంజలి. కానీ అతను వినిపించుకునే పొజిషన్లో లేకపోవడంతో ఇంక మౌనంగా అతని రాక్షసత్వాన్ని భరిస్తూ అతనికి లొంగిపోతూ తనని తాను పూర్తిగా తనకు అర్పించుకుంటుంది. ఆ కోపం, ద్వేషం ఆమె భరించలేకపోతుంది. కానీ కట్టుకున్న భర్త అని నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇక ఇదే నా జీవితం, ఇంతేనా నా భర్త? అతని రాక్షసత్వాన్ని ఇలా మౌనంగా భరించడం కాదు, ఏదో విధంగా నా సహనంతో నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు పూర్తిగా భర్తగా మార్చుకునే ప్రయత్నం చేయాలి అని మనసులోనే ఆ క్షణం డిసైడ్ అవుతుంది ఆమె. కంగారుగా ఇంటికి వచ్చిన ఆదిత్యవర్మ, యశోద, వినోద్ ఇంట్లో ఎక్కడా కూడా వాళ్ళ ఇద్దరి అలికిడి లేకపోవడంతో విక్రమ్ గది వైపుకు వెళ్ళబోతూ ఉంటారు. విక్రమ్ కోపం తెలిసిన ఆదిత్య యశోద చెయ్యి పట్టుకుని, ఈ పరిస్థితిలో మనం వాడి గది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టడం అంత బాగోదు. వాడి మూర్ఖత్వం మనకి తెలుసు కదా! మనం డోర్ కొట్టినా డోర్ తీయడు. అలా అని చెప్పి అమ్మాయిని ఏదో చేస్తాడని కాదు. వాడు మరీ అంత దుర్మార్గుడు కాదు అని నీకు తెలుసు కదా! ఏదేమైనా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. వాళ్ళ మధ్యలోకి మనం వెళ్ళకూడదు అని చెప్పడంతో, అది కాదండి, పాపం అమ్మాయి అని ఏదో అయిపోతుంది యశోద. అమ్మాయి గురించి కంగారు నాకు ఉంది కానీ ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు మనం చెయ్యడానికి ఏమైనా ఉందా అని అతను అడగడంతో ఇంక మౌనంగా ఉండిపోతుంది. అక్కడే ఆ గదికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటారు వారిద్దరూ. పరిస్థితి ఏమైనా చెయ్యి జారిపోయి ఆ గది నుంచి ఏమైనా గట్టిగా కేకలు వినిపిస్తే రియాక్ట్ అయ్యి అప్పుడు డోర్ కొడదాము అని ఆదిత్య చెప్పడంతో అక్కడే కూర్చుని వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆమెపై తన కోపాన్ని తీర్చుకున్న విక్రమ్ అలాగే ఆమె గుండెలపై పడి నిద్రపోతాడు. అంజలికి కూడా ఒళ్ళంతా నొప్పులుగా ఉండడంతో మెల్లిగా మత్తు కమ్మి స్పృహలో కోల్పోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తన పక్కనే నిద్రపోతూ ఉన్న అంజలి మొహం చూస్తేనే చిరాకు పడుతూ లేచి ఫ్రెష్ అయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు విక్రమ్. రూమ్ నుండి బయటకు వచ్చేసరికి అక్కడ ఎదురుగా ఉన్న సోఫాలో తల్లిదండ్రి కూడా సోఫా వెనక్కి వాలి నిద్రపోవడానికి కనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఇక్కడేంట్రా, రాత్రంతా ఇక్కడే కూర్చుని కాపలా కాస్తున్నారా అని అసహనంగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్.
అతను వెళ్ళిపోయిన తరువాత ఎప్పటికో లేచిన అంజలి తన పరిస్థితి చూసుకుని మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శరీరమంతా గాయాలతో పైకి లేచే ఓపిక లేకపోయినా కష్టంగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్తుంది. గోరువెచ్చని నీళ్లు శరీరం మీద పడుతూ ఉంటే ఆ శరీరంపై ఉన్న గాయాలు లైటుగా మంటలు పుట్టిస్తూ ఉంటాయి. అలాగే నొప్పిగా ఉన్న తన శరీరానికి ఆ నీళ్లు ఒక ఉపశమనాన్ని ఇవ్వడంతో కాసేపు అక్కడే షవర్ కింద ఉండి ఆ తరువాత గుండెల వరకు టవల్ కట్టుకుని రూంలోకి వచ్చి చూడగా బెడ్పై తన కోసం ఒక చీర పెట్టి ఉండటం కనిపిస్తుంది. అది కట్టుకుని బయటికి వచ్చిన ఆమెకి ఎదురుగా వచ్చి మిమ్మల్ని టిఫిన్ చేయడానికి పెద్దమ్మగారు పిలుస్తున్నారమ్మా అంటూ చెప్తుంది పనిమనిషి రాధ. దానితో కిందకి వెళ్ళిన ఆమె చూసి లేచావా అమ్మా, నీకోసమే ఎదురుచూస్తున్నాను. రా, ఇలా కూర్చో, టిఫిన్ చేద్దువు గాని అని ఆప్యాయంగా పలకరిస్తూ యశోద. కానీ మౌనంగా తల వంచుకుంటుంది తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అంజలి. దానితో ఇది నీ ఇల్లమ్మా, ఇక్కడ నీకు మొహమాటం ఏమిటి అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి అక్కడ టేబుల్ ముందు ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఆమెకు టిఫిన్ వడ్డిస్తూ ఉండగా వాడిపోయిన ఆమె మొహాన్ని, చిన్నగా వాచి ఉన్న ఆమె పెదవుల్ని, గోటి గుర్తులతో నిండిపోయిన ఆమె బుగ్గల్ని చూసి మనసులోనే చిన్నగా బాధపడుతూ, నా కొడుకు కొంచెం మొండివాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. నేను కాదనను, కానీ వాడు చాలా మంచివాడమ్మా. తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నామన్న కోపంతోనే నీ మీద ఒక పశువులా ప్రవర్తించాడు కానీ లేదంటే వాడు అలా చేసేవాడే కాదు. కోపం వస్తే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. వాడికి అతిపెద్ద శత్రువు ఆ కోపమే. కొన్ని రోజులు ఓపిగ్గా ఆ కోపాన్ని భరించు తల్లీ. అలా అని వాడు కష్టపడుతూ ఉంటాడు. నువ్వు ఆ కష్టాల్ని పడుతూ భరిస్తూ ఉండు అని నేను చెప్పను. నేను ఆడదాన్ని. ఒక మగవాడు ప్రవర్తనకి ఆడదాని మనసు ఎంతలా విలవిలలాడిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు ఏ పరిస్థితిలో అయినా నేను తోడుగా ఉంటాను అని మాత్రం చెప్పగలను. ఇంట్లో ప్రతి ఒక్కరూ సపోర్ట్ నీకే ఉంటుంది తల్లీ. నువ్వు ఈ ఇంటి కోడలివి, వాడి భార్యవి. ఒక్కసారి నిన్ను తన మనిషి అనుకున్నాడంటే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని చెప్పడంతో ఆలోచిస్తూ ఉండిపోయింది అంజలి. ఏదేమైనా సరే అతను నా భర్త. నా భర్తని నా వాడిగా మార్చుకోవాలి. అతనితో కలిసి నేను సంతోషంగా బ్రతకాలి అంటే అతని మనసులో నా మీద ప్రేమ ఏర్పరచుకోవాల్సిందే. అతనికి నచ్చినట్లు నేను మారాలి అని మనసులో ఆ రోజే దృఢంగా నిర్ణయించుకుంటుంది. ఆ రోజు సాయంత్రం అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంజలి. రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకుంటాడు అతను. హాల్లో తన కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆమెను చూసి కొంచెం చిరాగ్గా మొహం పక్కకు తిప్పుకుంటాడు. ఎందుకో ఆమె మొహం చూడాలి అంటేనే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. అది గమనించినా కూడా పెద్ద పట్టించుకోకుండా టేబుల్ దగ్గరికి వెళ్ళి వాటర్ గ్లాసులో పోసి తీసుకువచ్చి అతనికి ఇస్తూ మంచినీళ్ళు తాగండి అంటూ చెప్తుంది ఆమె. ఒక సెకండ్ ఆమె చేతిలో ఉన్న ఆ వాటర్ని చూసి ఆమె చేతి మీద గట్టిగా కొట్టి ఆ వాటర్ గ్లాస్ కింద పడేలా చేసి ఆమె మొహంలోకి కోపంగా చూస్తూ, నీ చేతితో ఇచ్చిన మంచినీళ్ళు తీసుకోవాలా? అంతకన్నా విషం తాగి చావడమే బెటర్. అసలు నువ్వు నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు అని కోపంగా చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు అతను. వెళ్తున్న అతని వైపు ఒక్కసారి చూసి అతను అన్న మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అతని కోసం భోజనం వేడి చేసి టేబుల్ మీద పెట్టి అతను వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె. ఫ్రెష్ అయి వచ్చిన అతను ఆమెను చూసి విసుగ్గా మొహం పెట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నా కంటికి ఎదురుగా కనిపిస్తావు నువ్వు. నిన్ను చూస్తుంటేనే నాకు చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అంటూ అరుస్తాడు. భారంగా శ్వాస తీసుకుని వదిలి, నిజమేనండి. నన్ను చూస్తే నీకు కోపం రావడంలో న్యాయముంది. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి నేను పెళ్లి చేసుకున్నానని. మీకు చాలా కోపంగా ఉంది. ఆ కోపానికి కారణం కూడా నేనే, ఒప్పుకుంటాను. కానీ అది కావాలని నేను చెయ్యలేదు. తప్పని పరిస్థితిలో ఇలా చెయ్యక నాకు తప్పలేదు. ఒక్క క్షణం ఆలోచించండి. ఏ ఆడదైనా తనని ప్రేమించి తనని రాణిలా చూసుకునే వాడిని కోరుకుంటుంది గానీ ఒక మోసంతో పెళ్లి చేసుకుని అనుక్షణం తనని హింసిస్తూ ఉంటే ఒక రాక్షసుడి లాంటి మొగుడి చేతిలో నరకం అనుభవించాలి అనుకోదు కదా. అలానే నేను కూడా కోరుకున్నాను. మీరు ఎలా అయితే నన్ను ఇష్టపడడం లేదో నేను కూడా మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. కష్టంగానే చేసుకున్నాను.
ఆ క్షణం పెళ్లిపీటల మీద నుంచి పారిపోయిన మా అక్క చేసిన పనికి వేరే దారి లేక నేను తల వంచి నా జీవితాన్ని మీ కాళ్ళ దగ్గర పెట్టాను. దానికి ఫలితంగా నా జీవితాన్ని నేను కోల్పోయాను. బలవంతంగా నన్ను మీరు సొంతం చేసుకున్నారు. దానికి కూడా నేను బాధపడడం లేదు. ఆ క్షణంలో మీరు ఎలాంటి కోపంలో ఉన్నారు అన్నది మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. కానీ ఒకటి మాత్రం చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఎలా అయితే మీకు నేను ఇష్టం లేదో నాకు కూడా మీరు అలాగే ఇష్టం లేదు. మీతో కలిసి నేను బ్రతకలేను. అలా అని చెప్పి ఇప్పటికిప్పుడు నా ఇంటికి వెళ్ళిపోయి అటు వాళ్ళ పరువు, ఇటు మీ పరువు కూడా నేను తీయలేను. అందుకే మీరు ఎంత అసహ్యించుకుంటున్నా, కోపంగా చూస్తున్నా, కళ్ళ ముందు కనిపించొద్దు అని తిడుతున్నా కూడా మౌనంగా భరిస్తూ కొన్ని రోజులు భరించాలి కూడా. నేను కోరుకున్న అందమైన జీవితం నాకు దొరకాలి అంటే భరించక తప్పదు. ప్లీజ్ ఇప్పటికైనా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. ఏదో తప్పు చేసిన దానిని చూసినట్లు నన్ను మీరు అలా చూడొద్దు. నేను ఆ క్షణం అలా మిమ్మల్ని దొంగ పెళ్లి చేసుకున్నాను కాబట్టే ఈరోజు మీ పరువైనా, మా పరువైనా అందరి ముందు నిలబడింది. లేదంటే విక్రమ్ వర్మని కాదు అని పెళ్లి రోజునే లేచిపోయిన పెళ్లికూతురు అని న్యూస్‌లో, పబ్లిక్‌లో వస్తే అది మీకు ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించుకోండి. నేను చేసిన దాంట్లో మీకు మోసం కనిపిస్తే నాకు త్యాగం కనిపిస్తుంది. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోవడం త్యాగమా అని మీరు అడగవచ్చు. దానికి నా దగ్గర సమాధానం త్యాగమే. ఎందుకంటే ఇష్టం లేని మగవాడితో తాళి కట్టించుకోవడం కంటే ఉరితాడికి వేలాడటంతో సమానం. నా కుటుంబం పరువు కోసం, మీ కుటుంబం పరువు కోసం నేను దానికి కూడా సిద్ధపడ్డాను. చివరికి మీరు బలవంతంగా నన్ను సొంతం చేసుకున్నా కూడా మౌనంగా బాధను భరించాను తప్ప ప్రతిఘటించలేదు. అయినా కూడా నేను చేసింది తప్పే అంటే మీ ఇష్టం. ఇలానే అనుకోండి. కానీ ఒక్క సంవత్సరం మాత్రం నన్ను కష్టంగా భరించండి. ఆ తర్వాత విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం అంటూ చెప్పింది అంజలి. ఆ మాటతో ఆలోచనల్లో పడ్డాడు విక్రమ్. ఇప్పటివరకు ఆమె నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది అన్న భ్రమలో ఉన్న అతనికి ఇప్పుడు ఆమె ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేసుకుంది. తన జీవితాన్ని త్యాగం చేసి చేసుకుంది అన్న విషయం అర్థం అవడంతో సరే, ఒక సంవత్సరం మనిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉందాం. ఆ తరువాత విడాకులు తీసుకుని విడిపోదాం అంటూ ఒప్పందం చేసుకున్నాడు అతను. ఆ మాటతో ప్రశాంతంగా నవ్వుతూ, ఈ ఒక్క మాట చాలు నీ పొగరు దించి నిన్ను నావాణ్ణి చేసుకోవడానికి అని మనసులో అనుకుని ఫ్రెండ్స్ అంటూ తన చేతిని ముందుకు చాపింది ఆమె. నవ్వుతూ ఆ చేతిలో చేతిని కలిపాడు అతను. సరే రండి భోజనం వడ్డిస్తాను అని చెప్పి 2 ప్లేట్లు పెట్టి ఇద్దరికీ భోజనం వడ్డించింది ఆమె. అది చూసి నువ్వు కూడా భోజనం చెయ్యలేదా అంటూ అడిగాడు అతను. నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అంటూ చెప్పింది ఆమె. ఎందుకు అని అతను అడగడంతో జరిగిన సంఘటన వలన బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చారు కానీ నాకు ఇక్కడికి రావటం కానీ ఇక్కడ ఉండటం కానీ అస్సలు ఇష్టం లేదు. అలాంటప్పుడు ఇంట్లో తిండి మాత్రం ఎలా సహిస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరు పరిస్థితిని అర్థం చేసుకుని ఫ్రెండ్స్ అనడంతో ఆకలి తెలుస్తుంది కానీ లేదంటే ఇప్పటికి కూడా తెలిసేది కాదు అంది ఆమె. ఆ మాటతో కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి సారీ నేనే కొంచెం పరిస్థితి అర్థం చేసుకోవాల్సింది అన్నాడు అతను. జరిగిన దాని గురించి ఎందుకిప్పుడు? అర్థం చేసుకున్నారు కదా అది చాలు. చాలా ఆకలిగా ఉంది తిందామా అని చిన్న చిరునవ్వుతో అడగడంతో సరే అంటూ టేబుల్లో కూర్చుని ఆమెతో కలిసి భోజనం చేశాడు అతను. అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. అతనికి ఏ అవసరం ఉన్నా సరే దగ్గరుండి తనే చూసుకుంటూ ఉంటుంది. ఉదయం కాఫీ దగ్గర్నుంచి సాయంత్రం అతను వచ్చి భోజనం చేసే వరకు కూడా అన్నీ దగ్గరుండి ఆమె చూసుకుంటూ ఉంటుంది. రోజూ వంట చేసి ఆఫీస్‌కి క్యారేజీ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఎలా అయినా అతనికి దగ్గరగా ఉండి అతని మనసు గెలుచుకోవాలి అన్న ప్రయత్నంలో ఇంట్లో బోర్‌గా ఉంది అంటూ ఆఫీస్‌లో వర్క్‌లో హెల్ప్ చేస్తాను అన్న వంకతో అక్కడే ఉండిపోయి తన స్కిల్స్ అన్నీ వాడి అతనికి ప్రతి పనిలోనూ హెల్ప్ చేస్తూ ఉండేది. పనిలో ఆమె చూస్తున్న సిన్సియారిటీ చూసి అతను కూడా ఏమీ అనేవాడు కాదు. పైగా ఆమె వచ్చిన దగ్గర్నుంచి వర్క్ ప్రెషర్ చాలా తగ్గడంతో కొంచెం రిలాక్స్‌డ్‌గా ఫీల్ అయ్యేవాడు. ఒక మంచి ఫ్రెండ్‌గా పక్కనే ఉంటూ అతనికి మంచి సలహాలిస్తూ ఉండేది. ఆ క్రమంలో ఆమె పైన ఒక మంచి సదవకాశం అతని మనసులో బిల్డ్ అవుతూ ఉంటుంది.
ఒకరోజు ఉదయం అసహనంగా హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు విక్రమ్. అక్కడ సోఫాలో ఉన్న ఆదిత్యవర్మ అతన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ, ఏంట్రా, ఆఫీస్కి టైం అయిపోయినట్లుంది. ఇంకా వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావ్? అంటూ అడిగాడు ఏమీ తెలియనట్లు. వెయిట్ చేస్తున్నాను డాడీ. ఈ అంజలికి అసలు టైం సెన్సే లేదు. ఆఫీస్కి లేట్ అవుతుంది, త్వరగా రా అని చెప్పాను. అయినా రాకుండా ఇంకా పైన ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అని విసుగ్గా అతను అనడంతో, అంతగా లేట్ అయితే నువ్వు వెళ్ళిపోవలసిందిరా. తను ఏ క్యాబ్లోనో వచ్చేస్తుందిలే అన్నాడు ఆదిత్య. అలా ఎలా వస్తుంది డాడ్? నేనున్నాను కదా, నేను తీసుకువెళ్తాను. అయితే కొంచెం లేట్ అవుతుంది. అంత మాత్రాన వదిలేసి ఎలా వెళ్తాను? కొంచెం కోపంగా అన్నాడు విక్రమ్. అవునులేరా, భార్యని వదిలేసి ఏ భర్త వెళ్ళలేడు. భార్యని బాధ్యతగా చూసుకోవడంలోనే కదా భర్త గొప్పతనం తెలుస్తుంది. ముందు మీ ఇద్దరినీ చూసి భయమేసిన అంజలి పట్ల నువ్వు చూపిస్తున్న ఈ బాధ్యత చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉందిరా. మీరు హ్యాపీగా ఉంటారు అన్న నమ్మకం మెల్లిమెల్లిగా నాకు కలుగుతుంది అని ఆదిత్య అనడంతో ఆలోచనలో పడ్డాడు విక్రమ్. నేను తన పట్ల అంత బాధ్యతగా ప్రవర్తిస్తున్నానా అని మనసును అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే చేతికి ఉన్న వాచ్ వైపు చూసుకుంటూ స్టెప్స్ దిగుతూ ఉంది అంజలి. అనుకోకుండా అటువైపు చూస్తున్న అతనికి బేబీ పింక్ కలర్ లైట్ వెయిట్ శారీలో హెయిర్ లీవ్ చేసి లైట్గా మేకప్తో చాలా ముచ్చటగా అందంగా ఉన్న అంజలి కనిపించడంతో ఆమెను చూసి అతని పాదాలు ఆటోమేటిక్గా ఆమె వైపు నడవడం మొదలుపెట్టాయి. ఆ మొహంలో కనిపిస్తున్న కాంతి తన మనసులో ఏదో తెలియని అలజడిని రేపుతూ ఉంది. నిజంగా అంజలి చాలా బావుంటుంది. ఆ కళ్ళు, ఆ పెదవులు, ముట్టుకుంటే కందిపోయే ఆ బుగ్గలు చాలా ముద్దుగా ఉంటుంది. ఆమె మొహం ఇలా చూస్తూ లైఫ్ లాంగ్ గడిపేయొచ్చు అని అతని మనసులో అనుకుంటూ ఉండగా స్టెప్స్ దిగుతున్న అంజలి ఒక్కసారిగా స్లిప్ అయి ముందుకు పడిపోబోయింది. అది గమనించి దగ్గరగా ఉన్న విక్రమ్ రియాక్ట్ అయ్యి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న తన మీదున్న ప్రేమని అంజలి ఫీల్ అవ్వగలుగుతుంది. నాకు తెలుస్తుంది విక్రమ్, నీ మనసు నా కోసం ఆరాటపడుతుందని, నన్ను ప్రేమిస్తుందని. కానీ ఆ విషయం నీకే తెలియటం లేదు. త్వరగా అది తెలుసుకో. మన న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి నా మనసు చాలా ఆరాటపడుతుంది. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావా అని, నా దగ్గరికి వస్తావా అని నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి మన జీవితంలో 6 నెలలు గడిచిపోయాయి. మిగిలిన ఈ 6 నెలల్లో అయినా నువ్వు నా మీదున్న ప్రేమని ఫీల్ అయితే బావుంటుంది అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, ఎంతసేపు అలా పట్టుకుంటావురా, పాపకి నడుం పట్టేస్తుంది అంటూ వినిపించింది ఒక గొంతు. దాంతో కంగారుపడి ఆమెని సరిగ్గా నిలబెట్టి అటువైపు చూసిన అతనికి యశోద నవ్వుతూ తమని చూస్తూ కనిపించింది. ఆమెని చూసి వీళ్ళిద్దరికీ నేనంటే బాగా వెటకారం అయిపోయింది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు విక్రమ్. టిఫిన్ చేసి వెళ్ళరా అంటూ పిలిచింది యశోద. నాకొద్దు, ఆకలిగా లేదు అని సీరియస్గా బయటకు వెళ్ళిపోయాడు అతను. అది చూసి ఆయనకి కోపం వచ్చినట్లుంది అత్తయ్య. మీరు టిఫిన్ బాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వండి, నేను పెడతాను అని అంజలి అనడంతో, సరే అమ్మా అంటూ బాక్స్లో ఇద్దరికీ టిఫిన్ ప్యాక్ చేసి ఆమెకి ఇచ్చింది యశోద. అది తీసుకుని కంగారుగా బయటికి వెళ్ళిన ఆమెకి కారులో కూర్చుని వెయిట్ చేస్తూ కనిపించాడు విక్రమ్. దానితో కార్ డోర్ తీసుకుని అతని పక్క సీట్లోనే కూర్చుని బాక్స్ మూత ఓపెన్ చేసింది ఆమె. కార్ డ్రైవ్ చేస్తూ ఓరకంటగా ఆమెను చూస్తున్న పనిలో ఉన్నాడు విక్రమ్. మీకు పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం కదా, మీకోసం అత్తయ్య చేసినట్లున్నారు, పైగా అల్లం చట్నీతో అని అంటూ ఒక ముక్క నంచి అతని నోటి దగ్గర పెట్టింది ఆమె. నాకు వద్దు, నువ్వు తిను అంటూ చెప్పి ఈ మొహం పక్కకు తిప్పుకున్నాడు అతను. బాక్స్ దగ్గరగా కారులో ఒక పక్కకు పెట్టి, వద్దంటే వదిలేస్తానా, అత్తయ్య మీకోసం ఎంతో ప్రేమతో చేశారు, తినాలి కదా అని అంటూ అతని గెడ్డం పట్టుకుని మొహం ఈ పక్కకు తిప్పుకొని ఆనండి అంటూ బెదిరింపుగా అడిగింది ఆమె. నాకు వద్దని చెప్తున్నాను కదా, విసుగ్గా అన్నాడు అతను. చెప్పినంత మాత్రాన వదిలేస్తానా ఏంటి? తెలుసులే, వదిలియ్యాలో లేదో, ముందు తెరవండి అంటూ కళ్ళు పెద్దవి చేసి కొంచెం కోపంగా కసరడంతో ఆమెను అలా చూసిన అతనికి
నిజంగానే మనసులో భయం వేసింది. తినకపోతే ఇప్పుడిదేం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ కష్టంగానే నోరు తెరిచాడు. అలా ఒక ముక్క నోట్లో పెట్టుకోగానే అమ్మ ఇష్టంగా చేసిన పెసరట్టు ఉప్మా అవ్వడంతో ఆ టేస్ట్ బాగా నచ్చి ఆమె పెట్టింది వద్దు అనుకున్నా సంతృప్తిగా తిన్నాడు. అలా తన అందంతో, మొండితనంతో, అల్లరితో అతని మనసుని మరింతగా ఆకట్టుకుంటూ ఉంది ఆమె. ఒకరికి దగ్గరగా ఒకరు ఉన్నప్పుడు మనసులో ఏదో తెలియని ఫీలింగ్. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరేమో అన్నంత ప్రేమ వారి మనసులో ఉన్నా కూడా పెదవి దాటి ఆ ప్రేమ మాత్రం బయటకు రావడం లేదు. విక్రమ్ ఆ మాట చెప్తే చాలు అతని కౌగిల్లో కరిగిపోవాలని ఎదురు చూస్తూ ఉంది ఆమె. ఆ పెళ్లి తరువాత ఎప్పుడూ కూడా ఆమెని అతను బలవంతం చెయ్యలేదు. ఆమెకి దూరంగానే ఉన్నాడు. ఒకే గదిలో ఉన్నా విడివిడిగా ఉంటూ రోజులు గడుపుతూ ఉన్నారు. అలా గదిలో ఉన్నప్పుడు పడుకునే సమయం తక్కువ. వారు కబుర్లు చెప్పుకుని సరదాగా గడిపే సమయం ఎక్కువ అవుతూ వస్తుంది. ఆమె మాట, నవ్వు, నడవడిక అన్నీ కూడా విక్రమ్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తూ ఉండడంతో ఆమె నాది అన్న మనసులో ఒక బలమైన ముద్ర పడిపోయింది. కానీ ఇంకా ఆమెకు ఆ మాట చెప్పి తన దాన్ని చేసుకోవడానికి ఏదో సంశయం, ఆలోచన అడ్డు రావడంతో అతను చెప్పలేకపోతున్నాడు. ఆ విషయం తనకి కూడా అర్థమవడంతో ఎలా అయినా తనతో ఈ మాట చెప్పించాలి అని గట్టిగా ఫిక్స్ అయిన అంజలి ఒకరోజు అతని దగ్గరికి వచ్చి చాలా సీరియస్‌గా మీతో ఒకసారి మాట్లాడాలి అంటూ అడిగింది. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి షర్ట్ వేసుకుంటూ ఉన్న అతను బటన్స్ పెట్టుకుంటూ ఆ షర్ట్‌కి ఒక బటన్ లేదు అని గమనించి తర్వాత మాట్లాడొచ్చు కానీ ముందు ఈ బటన్ కుట్టు అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అంటూ అడిగాడు. ఎక్కడికి అంత అర్జెంట్? ఈరోజు మీటింగ్ అలాంటివేమీ లేవు. పైగా వీకెండ్ కాబట్టి ఆఫీస్‌కి వెళ్ళే పనే లేదు. ఇంకేంటి? అంటూ అడిగింది ఆమె. చిన్న పార్టీ ఫ్రెండ్స్‌తో అన్నాడు అతను. ఒక్కరే వెళ్తున్నారా? అనుమానంగా అడిగింది ఆమె. అవును. ఏ నువ్వూ వస్తావా? అంటూ అడిగాడు అతను. మీ ఫ్రెండ్స్‌తో పార్టీకి మీరు వెళ్ళండి. సంకలో పిల్లిలాగా నేనెందుకు? వదిలేయండి అంటూ చెప్పింది ఆమె. సరే వెళ్ళాలి అంటే షర్టుండాలి కదా! ముందు బటన్ కుట్టు అన్నాడు అతను. సరే ఒక్క నిమిషం అంటూ కిందకి వెళ్ళి నీడిల్‌కి దారం ఎక్కించుకొని ఒక బటన్ తీసుకుని పైకి వచ్చి షర్ట్ ఇవ్వండి అంది ఆమె. ఇప్పుడు విప్పడం కష్టమే ఇలాగే కుట్టు అన్నాడు అతను. ఇలా ఎలా? అయోమయంగా అడిగింది ఆమె. నువ్వు సినిమాల్లో ఎప్పుడూ చూడలేదా? అడిగాడు అతను. చూశాను. కానీ అందులో వైఫ్ అండ్ హస్బెండ్‌కి గానీ, లేదా గర్ల్ ఫ్రెండ్ గానీ ఇలా కుడతారు. కానీ మనం ఫ్రెండ్స్ ఎక్కడ కుట్టడం నేను చూడలేదు అంది ఆమె. చూడకపోయినా పర్లేదు. ఒకసారి ట్రై చెయ్ అన్నాడు అతను. సరే అని మనసులోనే నవ్వుకుంటూ అతనికి దగ్గరగా వెళ్ళి బటన్ కుట్టి పెడుతూ ఉంది ఆమె. తీసుకుంటున్న శ్వాస తన గుండెలకి వెచ్చగా తాకుతూ ఉంటే తనకి చాలా దగ్గరగా ఉన్నాను మొహాన్ని ఎలా చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉన్నాడు అతను. నీతో ఉండాలి చిన్నగా అంది ఆమె. చెప్పు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాం కదా అని అతను అనడంతో అది నేను లాయర్ గారిని కలిశాను ఆమె. ఎందుకు? నా మీద గృహహింస చట్టం ఏమైనా పెడుతున్నావా ఏంటి? చిన్నగా నవ్వుతూ అడిగాడు అతను. ఛీ! అలాంటిదేమీ లేదు. విడాకుల కోసం కలిశాను అంది ఆమె. ఆ మాటతో ఆమె చేతుల్లో ఉన్న సూది తన గుండెల్లో దిగినంత బాధగా ఫీలయ్యాడు అతను. విడాకులా? అని అతను అడగడంతో అవును. మన పెళ్ళై 1 ఇయర్ కాబోతుంది కదా! కాబట్టి మనం విడాకులకు అప్లై చేయొచ్చు. అందుకే టైం వేస్ట్ ఎందుకని ముందుగానే అప్లై చేసొస్తున్నాను. ఆల్రెడీ 10 మంత్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి విడాకులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. మీరు కూడా వచ్చి సైన్ చేస్తే అయిపోతుంది అంది ఆమె. ఎందుకో ఆ మాటని అతను తీసుకోలేకపోతున్నాడు. మౌనంగా ఉన్నాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని మౌనం ఎందుకో ఆమెకు అర్థమవుతూ ఉండడంతో మనసు ఆనందంతో నిండిపోయింది. మీరు ఫ్రీగా ఎప్పుడుంటారో చెప్తే నువ్వు లాయర్ గారితో మాట్లాడదాం. ఇద్దరం వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చేస్తే అయిపోతుంది. ఇంక జీవితంలో నీ మొహం నేను, నా మొహం మీరు చూడనవసరం లేదు అంటూ చెప్పింది అంజలి. ఆ మాట ఆమె అంటున్నప్పుడు అతని మొహంలో కదులుతున్న భావాన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేసింది ఆమె. ఆమెని చాచిపెట్టి కొట్టి,
నేను నిన్ను ఎప్పటికీ వదలను అని గట్టిగా చెప్పాలని అతనికి ఉంది. కానీ ఎందుకో చెప్పలేకపోయాడు. నాకు లేట్ అవుతుంది. నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉన్నాడు అతను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎన్ని రోజులైనా తప్పించుకుంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే చివరికి నా దగ్గరికి రావాలి. నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం ఒప్పుకుని తీరాలి. చూద్దాం ఎన్ని రోజులు టైం తీసుకుంటావో. కానీ నీకు ఎక్కువ టైం నేను ఇవ్వదలుచుకోలేదు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది ఆమె. అలా కారు వెళ్తుండగానే కానీ అతని మనసు మొత్తం అంజలి అన్న మాటల చుట్టూనే తిరుగుతుంది. ఒక్క సంతకం చేస్తే చాలు నీకు నాకు మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. ఇంక మీ మొహం నేను, నా మొహం మీరు జీవితంలో చూడనవసరం లేదు అని ఆమె అన్న మాట గుండెల్లో గుణపంలా దించినంత బాధగా అనిపిస్తూ ఉంటే అసలు దాన్ని చూడకుండా నేనుండగలనా? అది లేకుండా నేనసలు బ్రతకగలనా? అన్న ఆలోచనలో తన మనసులో కదలాడుతూ ఉంది. ఇంకా అతని ప్రయాణం ముందుకు సాగలేకపోయింది. లేదు అంజలి, నిన్ను వదిలి నేను అస్సలు ఉండలేను. ఆ విషయం నీకు చెప్పి ఈ విడాకులు అనే కాంట్రాక్ట్ మన లైఫ్‌లో లేకుండా చేసుకోవాలి అని అనుకుంటూ యూటర్న్ తీసుకుని ఎంత వేగంతో అయితే బయటకు వెళ్ళాడో అంతకన్నా డబుల్ వేగంతో ఇంటికి చేరుకున్నాడు అతను. అతనితో ఆ మాటలు అంది కానీ అతను తన ప్రేమను ఒప్పుకోకుండా అలాగే విడిపోదాం, వెళ్దాం, సంతకాలు పెట్టేద్దాం. ఇంక జీవితంలో నీకు నాకు సంబంధం లేదని అంటే తను ఏం చెయ్యాలి? అతను వదిలి వెళ్ళగలడా? ఇన్ని రోజులు తను అతనిపై పెంచుకున్న ప్రేమను చంపుకోగలదా? అసలు తను లేకుండా బ్రతకగలదా? అన్న ఆలోచనలో ఆమెను మనసుని, మెదడుని తెలియజేస్తూ ఉంటే ఆమెకి తెలియకుండానే ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. దేవుడా! నా భర్త నన్ను వదిలిపెట్టకూడదు. తనంటే నాకు ప్రాణం. నా ప్రాణాన్ని నాకు ఇచ్చేయి తండ్రి. నాతోటి ఎప్పుడూ తను జీవితాంతం సంతోషంగా ఉండాలి. మేమిద్దరం హ్యాపీగా మా జీవితాన్ని లీడ్ చేయాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని సమస్యలైనా ఇద్దరం కలిసికట్టుగా ఉండి వాటిని అధిగమించాలి. అలా చేసేటట్లు ఆశీర్వదించి మమ్మల్ని ఒకటి చేయి తండ్రి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా వాయువేగంతో వెనక్కి వచ్చిన విక్రమ్ ఒక్కసారిగా వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నాడు. దానితో ఉలిక్కిపడి ఓరగా అటువైపు తిరిగి చూడగా తన మెడ వంపులో తల దాచుకుని గట్టిగా కళ్ళు మూసుకుని విక్రమ్ కనిపించాడు. అతన్ని అలా చూసిన ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. విక్రమ్ గారు అని ఆమె పిలవడంతో ప్లీజ్ అంజలి, నన్ను వదిలి వెళ్ళిపోతాను అని అనొద్దు. నువ్వు నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఐ లవ్ యూ అంజలి. ఐ లవ్ యూ సో మచ్. ఈ విడాకులు అది ఇది ఇంకేమీ వద్దు. నాకు నువ్వు, నీకు నేను లైఫ్ లాంగ్ ఇలా సుఖంగా సంతోషంగా కలిసుందాం. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయి. ఫ్రెండ్గా కాదు, నీ భర్తగా. నీ ప్రేమను ఎప్పుడూ కోరుకునే నీ దాసుడిగా యాక్సెప్ట్ చేయి. ప్లీజ్ అని అంటూ చెప్తున్న అతని కళ్ళల్లో నుండి కారిన కన్నీటి బొట్టు ఆమె భుజాన్ని తాకడంతో ఆమె మనసు గాలిలో తేలిపోతూ ఉంది. అయ్యో పిచ్చి విక్రమ్ గారు, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానండి? మీరు ఏ క్షణమైతే నా మెడలో తాళి కట్టారో ఆ క్షణమే మీరు నా భర్తగా నా హృదయం చోటు సంపాదించుకున్నారు. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మీరే నా భర్త, మీరే నా ప్రాణం. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? కాకపోతే మీరు ఎక్కడ నాకు దూరం అవుతారో అన్న భయంతో మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని సొంతం చేసుకోవాలి అని ఇలా విడాకులు అన్నాను. కానీ మిమ్మల్ని వదిలి నేను ఏమాత్రం బ్రతకగలను చెప్పండి? ఆ మాటతో విక్రమ్ మనసు చాలా ప్రశాంతంగా మారింది. ఆమెను ముందుకు తిప్పుకొని గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఆమె పెదవుల్ని అందుకునే ముద్దు పెట్టుకున్నాడు విక్రమ్. అలా ఒక్కటైన ఆ జంట ఆ రోజు నుంచి మరింత సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ హ్యాపీగా ఉన్నారు. ముచ్చటగా కళ్ళ ముందు సరదాగా సంతోషంగా ఉంటున్న ఆ దంపతుల్ని చూసి అందరూ సంతోషించారు. అంజలి జీవితం ఎలా ఉంటుందో అని ఇప్పటి వరకు భయపడిన ఆమె తల్లిదండ్రులు కూడా అల్లుడు తమ కూతుర్ని ప్రాణంగా చూసుకోవడం చూసి ఆ పెళ్లి చేసి తను ఏ తప్పు చేయలేదని ప్రశాంతంగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత రవి కావ్యని కూడా తీసుకువచ్చి తమతోనే ఉంచుకున్నారు వాళ్ళు. తన ప్రేమ కోసం పీటర్ మీద నుంచి వెళ్ళిపోయి తన చెల్లెలి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడేమో కాకుండా వారి కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించకుండా
అలా చేసినందుకు ఆ ఇంటికి వచ్చి మరీ అందరికీ క్షమాపణ చెప్పింది కావ్య. నువ్వు అలా చేయబట్టే మా ఇంటికి బంగారం లాంటి కోడలు వచ్చింది. దాని గురించి పెద్ద ఫీల్ అవ్వకమ్మా అని యశోద చెప్పడంతో, అవును, నాకు బంగారం లాంటి భార్య వచ్చింది. తను కాకన్నా నా జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే నేను ఇలా ఉండేవాణ్ణి కాదేమో అని మనసులో అనుకుని అంజలిని చూసి ప్రశాంతంగా నవ్వుకున్నాడు విక్రమ్. సమాప్తం. మీ సూర్య కథల ప్రపంచం.